చనిపోయే ముందు భగవంతుడిని తలుచుకుంటే మోక్షం వస్తుందని విని ఒక అతను యముడితో నన్ను తీసుకెళ్లే ముందు ఒక కాల్ చెయ్యి, నేను భగవంతుడిని తలుచుకుంటాను అన్నాడు. దానికి యముడు ఓకే అన్నాడు. ఇంకేముంది, అతను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఒకరోజు హఠాత్తుగా అతడు చనిపోయాడు. యముడు నరకానికి తీసుకువెడుతూ ఉంటే, నువ్వు నాకు కాల్ చేస్తానని మాటిచ్చావు, కానీ ఇప్పుడు మోసం చేశావు అని మనిషి యముడితో అన్నాడు. అందుకు యముడన్నాడు, నేను నా పద్ధతిలో 4 టైమ్స్ కాల్ చేశాను నీకు, నువ్వు పట్టించుకోలేదు అన్నాడు. ఆ వ్యక్తి, నువ్వు అబద్ధం చెబుతున్నావు, నాకెప్పుడు కాల్స్ రాలేదు అన్నాడు. ఫస్ట్ కాలు జుట్టు తెల్లబడేలా చేశాను, నువ్వు రంగేసుకొని పట్టించుకోలేదు, దేవుణ్ణి ప్రార్థించలేదు. సెకండ్ కాల్గా కళ్ళకి చెత్వారం వచ్చేలా చేశాను, నువ్వు స్పెక్స్ తెచ్చుకున్నావు కానీ దేవుడి గురించి ఆలోచన చేయలేదు. థర్డ్ కాల్గా బీపీ షుగర్ వచ్చేలా చేశాను, తిండి మార్చుకున్నావు కానీ అప్పుడు కూడా దేవుడిని పట్టించుకోలేదు. ఫోర్త్ కాల్గా పళ్ళుడేలా చేశాను, నువ్వు పళ్ళ సెట్ కట్టించుకున్నావు కానీ భగవంతుడిని ఒక్కసారి కూడా తలుచుకోలేదు. 4 సార్లు చెప్పినా నువ్వు నీ బుద్ధి మార్చుకోలేదు. ఇక నీ టైం అయిపోయింది, అందుకే నరకానికి తీసుకువెడుతున్నాను, పద అన్నాడు. జీవితంలో ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి, భగవంతుడిని స్మరిస్తూ ఉండాలి. సారాంశం ఏమిటంటే, ఒకేసారి స్మరణ చేయడం అలవాటు కాదు, నెమ్మదిగా అలవాటు చేసుకోవాలి. అప్పుడు చివరి దశలో సహజంగా భగవంతుని స్మరణ వస్తుంది. ధన్యవాదాలు.